ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఈ గంభీరబాబు నడబొడ్డున కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కేకే మహేందర్ రెడ్డి గారికి గంభీరబాబుపేట మండల కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కేకే మహేందర్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే ఒక ఉద్యమకారుడిగా, అంటే వామపక్ష భావజాలం గల నక్సలైట్ భావజాలం గల నాయకుడిగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమము ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమము ఈ జిల్లానే కాక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన కేకే మహేందర్ అన్న. 2001లో ఈ టీఆర్ఎస్ స్థాపించబడ్డప్పుడు కంటే ముందే అనేకమైన విద్యార్థి సంఘాలతోని, ఉద్యోగ సంఘాలతోని, అదేవిధంగా ప్రజా సంఘాలతోని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటాలు చేసిన వ్యక్తి మన కేకే మహేందర్ రెడ్డి గారు. ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంతో పాటు మానవతా దృక్పథంతో అన్నానంటే నేనున్నానని ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహాయం చేసిన వ్యక్తి మన కేకే మహేందర్ రెడ్డి గారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ప్రజల పక్షాననే అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా పోరాట మార్గంలో అదేవిధంగా ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటూ మనోధైర్యం ఇస్తున్న వ్యక్తి. ఈరోజు అందరం కలిసి జన్మదిన వేడుక జరుపుకుంటా ఉన్నాం. మహేందర్ అన్న ఒక కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినాక, ప్రభుత్వం రాకముందు సాదా సీదా జీవితమే. ఆయన పోటీ చేసినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం కొరకు ఖర్చు పెట్టినప్పుడు కానీ ఆయన తన ఆస్తులను అమ్ముకొని ఈ తెలంగాణ ఉద్యమం చేసారు. అదే పార్టీ బలోపేతం చేసారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అటువంటి వ్యక్తి ఇన్ని రోజులు అధికారంలో లేకున్నా పోరాటాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల పక్షాన పోయాడు. అధికారం వచ్చినాక వాస్తవాన్ని తలుసుకుంటే ఏదంటే అది చేయొచ్చు, హల్చల్ చేయొచ్చు, అన్ని రకాలు చేయొచ్చు. కానీ సాదా సీదాగా, సింప్లిసిటీగా, సింపుల్ డ్రెస్సింగ్ కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ సాదా సీదాగా ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్న వ్యక్తి మన కేకే మహేందర్ రెడ్డి గారు. అతనికి కాంగ్రెస్ పార్టీ ఇక ఢీకున్నదే కుండతో ఢీకున్నాడు. 4 సార్లు పోటీ చేసిర్రు. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం సముచితమైన స్థానం ఇచ్చి ఒక స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చి గౌరవించాలని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో నేను అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన పదవి ఉన్నా లేకున్నా పదవి వాంచలేని వ్యక్తి, కానీ మాకు కూడా ఒక నాయకునికి అధికారం గవర్నమెంట్ వచ్చినా కూడా గుర్తింపు ఇస్తే కార్యకర్తలకు కూడా ధైర్యం వస్తుంది. కార్యకర్తలు కూడా ఇంకా ముందుండి స్పీడ్గా బలోపేతానికి ఉపయోగపడతారని చెప్పి తెలియజేస్తూ ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా సాయం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అభివృద్ధి పథకాలు ఇంతకుముందు చెప్పినట్టు, సోదరుడు ఆమె చెప్పినట్టు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ, అదేవిధంగా గుళ్ళకు కానీ, ఏదైనా అనాథలకు కానీ, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పీడిత వర్గాలకు కానీ సహాయం చేస్తూ ఉన్నారు. అతనికి ఈ ఐశ్వర్యాలతోని ఆయన జీవితంలో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కేకే మహేందర్ అన్న గారికి అండగా ఉంటుంది. ఆయనకు మేమంతా భవిష్యత్తులో ఆయన ఒక మంచి అగ్రభాగాన నాయకునిగా, దాంతోపాటు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా మేమందరం కష్టపడి ఆయనను గెలిపిస్తాం, ఆయనకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్కొక్కసారి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. 4 సార్లు
పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన నిస్వార్థపరుడు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి, ఏకైక వ్యక్తి. అవినీతి ఆరోపణలు లేని ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ ప్రజలు కూడా ఆదరించాలి. అదని ఆదరించి రేపు భవిష్యత్తులో మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ మహేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులందరికీ, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, నాయకులకు పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.